తమ అభిమాన నేతను చూసేందుకు వేల మంది అభిమానులు బేగంపేట ఎయిర్పోర్ట్కు ఈరోజు ఉదయమే చేరుకున్నారు. మనం చూస్తాం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయే లెఫ్ట్ రైట్ రెండుకు సంబంధించిన రహదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్తో ఇరుక్కుపోయాయి. అతి కష్టం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు కోర్టుకు పంపించారు. పూర్తి స్థాయిలో కూడా చూస్తాం మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ పోలీసుల అంచనాకు మించి అభిమానులు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. మొత్తం కూడా కేవలం ఏపీ నుంచే కాదు తెలంగాణలోని నలుమూల జిల్లాల నుంచి వైఎస్ జగన్ చూసేందుకు తరలి వచ్చారు. దీంతో మొత్తం కూడా ఒక నినాదాలు ఓరెత్తాయని కూడా చెప్పుకోవచ్చు. 2 గంటల పాటు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం అత్యంత ఛాలెంజింగ్గా మారింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కూడా అత్యవసరంగా తెప్పించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. మనం చూస్తున్నాం ఇంకా ర్యాలీకి సంబంధించి కంట్రోల్ చేసేందుకు చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు ఇక్కడే ఉంటారు? ఇక్కడ ఉంటాము. ఇక్కడ జగన్ చూడడానికి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు కొండేపు నియోజకవర్గం. ఎట్లా అనిపిస్తుంది? మీ అభిమానం అయితే చూసారు కదా, చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ నాంపల్లి నుంచి లోటస్ ఫండ్ పక్కా వెళ్ళేది 2029 జగనన్న సీఎం చేసుకోవడానికి చూస్తాం. పక్కా వెళ్ళటం గాయం. ఇది అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. తమ అభిమాన నేతను చూసినందుకు చాలా ఆనందంతో ఉన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళందరూ కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ ఆఫ్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సంబంధించి ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? నేను ఎక్స్ఆర్కాలజీ డైరెక్టర్ అమ్మా అర్సివేల్ ఏపీకి చెన్నారెడ్డి అని. మేము మలేషియన్ టౌన్షిప్ నుంచి వచ్చాం జగనన్న చూద్దామని. ఆఫ్టర్ 2 years తర్వాత ఇక్కడికి వచ్చాడు. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంది. జగన్ ఖచ్చితంగా వీళ్ళు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. జగనన్న మన రాజశేఖర్ అన్న తనయుడు కాబట్టి వర్తి సన్ ఆఫ్ వర్తి ఫాదర్. ఖచ్చితంగా జగన్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఏపీలో జనం చాలా వరకు వస్తారు, కానీ తెలంగాణలో కూడా ఇన్ని వేల మంది రావడం ఎట్లా అనిపిస్తుంది? ఆశ్చర్యం అవుతుంది అసలుకు. అంటే మాలాంటి వాళ్ళే వచ్చామంటే రిటైర్డ్ పర్సన్స్, ఇది చిన్న విషయం కాదు. ఇది జగన్ అంటే అంతే క్రేజ్, అంతే ఇస్ ఏ గ్రేట్ పర్సన్, అంతే. కానాడ జన్ముడు అంటారే జగన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? కోంపల్లి నుంచి వచ్చా. కోంపల్లి మీ అభిమానం అయితే చూసిన తర్వాత జగనన్న అభిమానం అన్న. ఇప్పుడే ట్రాఫిక్ కాస్త వదిలిపెట్టారు. అందరూ కూడా ఇక్కడి నుంచి కాన్వాయ్ని ఫాలో అయ్యేందుకు వెళ్తున్నారు. వేల మంది అభిమానులు మనం చూస్తున్నాం. చాలా మంది కూడా ఆ ఉత్సాహం కనిపిస్తుంది తమ అభిమాన నేతను చూసినందుకు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాము, గతంలో చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా గెలిపిస్తాయనే ఆనందం, ఆ స్పిరిట్ అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. తమ నేతకు మద్దతుగా ఇంతమంది రావడం అనేది చాలా ఇక్కడికైతే చూస్తుంటే అయితే వాళ్ళలో ఒక ఆనందం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది యువత అయితే వేల మంది వచ్చారు. తెలంగాణ జిల్లా నుంచి కూడా రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు కూడా చాలామంది ఇక్కడ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా సంబంధించి జగన్ కాన్వాయ్తో వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు. మళ్ళీ తిరిగి అవసరమైతే వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఒక మానియా అనేది కనిపిస్తూ ఉంది. వేల మంది అభిమానులు అయితే హైదరాబాద్ రోడ్లపైన ఇక్కడ వైసీపీ నేతలందరూ అయితే కనిపిస్తూ ఉన్నారు. నాంపల్లి కోర్టు తర్వాత నేరుగా లోటస్ పాండ్కి వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు మధ్యాహ్నం 2 గంటలకు. మొత్తంగా వేల మంది అభిమానుల మధ్య ఈరోజు హైదరాబాద్ పర్యటన, జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది.